చేసిన నిన్న ఇది ఇట్లా ఉండాలి లేదు ఈ రెండు ఒకటి కూడా ఉండొచ్చు ఇట్లా కూడా ఉండొచ్చు ఈ రెండు ఒకటి अट्टा కూడా ఉండొచ్చు కొన్ని ఇట్లా वैसे भी रहता हमेशा ऐसे ही रहना ऐसे भी रह सकते हैं 2 मिलके एक रहता आइडिया होगा ये 2 मिलके थर्मल होगा वैसे भी हो सकता है एक बार ये कॉर्नर भी देता हूँ एक बार ये डमी देता ये डमी देता ये देता ऐसा तो देख लेना छुड़ा लो पक्का अदे ఉండాలి అది పక్క ఎంత చెక్ చేస్తారు ఆ నార్మల్ గా దాని పాయింట్ ఇది ఆడ కూడా చెక్ చేయాలి నెక్స్ట్ వస్తుంది ఇంకా మనం ఓన్లీ ప్లస్ మైనస్ మధ్య ఉన్నాం ఇంకా నేను అక్కడికి చెక్ చేయలేదు సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఎక్కడ పోయింది ఒక 0 ohms రెసిస్టర్ వేసాడు sort of capacitor ये ऐसे क्या होता है चार्जिंग ऐसे ये लाइन ఏమంటాం ఫిక్స్ కదా దీని తర్వాత బయటకు వచ్చేది VPH కాయిల్ తర్వాత వస్తుంది ఇది VPH అయితే మళ్ళీ ఇదే ఫీడ్బ్యాక్ మన దీనికి వస్తుంది మళ్ళీ ఒక బూస్ట్ ఒక 100% డయోడ్ ఉంటుంది ఒక బూస్ట్ క్యాప్ ఉంటుంది ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుంది 4.2 యావరేజ్గా 4.2 volts అన్నప్పుడు ఈడ కూడా ఎంత రావాలి వోల్టేజ్ సేమ్ వోల్టేజ్ రావాలి యావరేజ్గా 4 volts ఈడ ఎంత రావాలి డబల్ వోల్టేజ్ వస్తుంది BST క్యాప్ అంటే పేరు ఛార్జింగ్ క్లాస్లో చెప్పిన BST कैप बूस्ट कैप डबल वोल्टेज तो वही VPH से वोल्टेज आता है डबल आता तभी चार्ज होता है चार्जिंग सेक्शन सो ఇది డయోడ్ సో బూస్ట్ కాయిల్ డయోడ్ కాంబినేషన్ కనబడిందంటే అదే VPH सेक्शन तो मैंने कोई VPH ये दो जगह जाता है ना कौन सी जगह जा रहा नेटवर्क में जा रहा वही लाइन लाइटिंग सेक्शन ऑडियो सेक्शन में जा रहा वही लाइन लाइटिंग सेक्शन में जा रहा वही लाइन टच कैमरा सेक्शन में जा रहा वाईफाई सेक्शन में जा रहा जो भी है एल डिवोर्स भी जा रहा ऑल आईसीस वेरी गुड ऑल आईसीस भी जा रहा सो इतना नंबर ऑफ ऑल आईसीस में ఇది VPH అన్నిటికీ వెళ్తుంది ఒక ప్లేస్ అంటూ కాదు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఐసీ ఏమైంది పవర్ ఐసీ PMU మెయిన్ పవర్ సో దీన్ని కూడా ఇదే సప్లై సో ఈ సెక్షన్ మొత్తాన్ని VPH సెక్షన్ సెకండరీ సెక్షన్ ప్రైమరీ సెక్షన్ సార్ ఇప్పుడు VPH పవర్ ఐసీకి ఇచ్చి పవర్ ఐసీ నుంచి అన్నిటికి వెళ్ళాను వెళ్తుంది అది కూడా వస్తుంది దాన్ని VRG అంటాం నెక్స్ట్ వస్తుంది వోల్టేజ్ రెగ్యులేషన్ తర్వాత దాని అవుట్పుట్ వేరు తీయాలి అని మొత్తం డిసైడ్ చేసి పంపిస్తారు సో ఇక్కడ ఏముంది మళ్ళీ ఇంకోటి చార్జర్ చార్జర్లో ఇదొక లైన్ ఇదైతే గ్రౌండే ఇది ఒక ఓవీపీకి వెళ్తుంది ఓవీపీ నుంచి మళ్ళీ దీనికి వచ్చి దీనికి వస్తుంది వచ్చినప్పుడు కొన్నింటిలో ఇక్కడ కాయిల్ వాడుతుంది ఈ లైన్ ఏమంటారు
బి బస్ బస్ లైన్, ఇది బి డాట్ లైన్, ఇది బిపిహెచ్, అది బస్. సో ఇది మర్చిపోవద్దు. సో దీని అవుట్పుట్టే మళ్ళీ ఇక్కడ మీకు దీని పక్కన మీకు ఏమొస్తాయి, అన్ని కెపాసిటర్స్ వస్తాయి. గుర్తుంచుకోండి, ఈడ అన్ని కెపాసిటర్స్ ఉంటాయి. అన్ని సో ఇక్కడ మీకు ఈడ ఐసీ నుంచి ఈ డాట్ కనబడుతుంది. ఈ డాట్, ఈ డాట్, ఈ డాట్, ఈ డాట్, ఇదంతా ఏంటి, ఏం లేదు బీపీహెచ్ ఉంది ఆడ కూడా. అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, ఓహో ఈ కెపాసిటీ అన్నిటి కూడా బీపీహెచ్ వస్తుంది. ఏ ఫోన్ అన్నా ఓపెన్ చేయండి, ఈ కెపాసిటీ అన్నిటికీ ఒక సైడ్ వీపీహెచ్ వస్తుంది. వేడ వీపీహెచ్, ఇది వీపీహెచ్, ఇది వీపీహెచ్, ఎందుకంటే ఇదే వీపీహెచ్. ఈ లైన్ దీంట్లో అన్నిటి కలిసి వస్తుంది, ఇంత కలిసి ఉంటుంది లైన్ వీపీహెచ్ లైన్. అంటే కెపాసిటీ కూడా చెక్ చేయొచ్చు మీరు. ఎక్కడ చెక్ చేసి వీపీహెచ్ వస్తుంది అన్నప్పుడు టక్ మనీ మెయిన్ ఐసీ. దీని దగ్గర ఇంకేమున్నాయి మెయిన్గా, ఇట్లా కాయిల్స్, ఇవన్నీ కూడా బక్ కాయిల్స్ అండి. సో బోర్ కాయిల్స్ ఉన్నది కదా మెయిన్ పవర్ ఐసీ. అంటే దీని అవుట్పుట్ అంతా కూడా వోల్టేజ్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ అవుట్పుట్ దీంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రెసిస్టర్స్ వాడచ్చు, డైరెక్ట్ వాడచ్చు. ఇవన్నీ వోల్టేజ్లు వస్తాయి. క్రిస్టల్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంది, బి రెగ్యులేషన్ వోల్టేజ్ అంటాం, బిఐఓ వోల్టేజ్ అంటాం, పిడబ్ల్యూఆర్ వోల్టేజ్ అంటాం, పవర్ గుడ్ వోల్టేజ్ అంటాం, పిఎస్ గోల్డ్ అని. సో రకరకాల వోల్టేజ్ పేర్లు ఇంకా చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్. ఇవన్నీ కూడా వోల్టేజ్లు. ఇప్పుడు నేను అన్ని ఐసీ నేను ఆపరేట్ చేసిన వోల్టేజ్ ఇది. ఇవన్నీ వోల్టేజ్ ఇక్కడ వస్తాయి. ఈ వోల్టేజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవంతా ఎట్లుంటుంది, 1 వోల్ట్ నుంచి స్టార్ట్ అయితే 3 వోల్ట్స్ మధ్య రకరకాల వోల్టేజ్ వస్తాయి. ఒక్కో సెక్షన్ ఒకటి 1 to 3 వోల్ట్స్ మధ్యలో వస్తాయి. మరి ఇది పంపించేది ఏంటి, ఛార్జింగ్ ఇదా ఇది బీపీహెచ్ మెయిన్ సప్లై. ఈ ఐసీ పనిచేయడం సప్లై. ఈ ఐసీ వోల్టేజ్ వెళ్ళినాక ఇవన్నీ వోల్టేజ్ డెవలప్ అవుతాయి. ఆ వోల్టేజ్ మళ్ళీ దీనికి అన్ని ఆపరేట్ చేయాలి మనం. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పవర్ దేనికి, ఇదేమో మెయిన్ పవర్ అమ్మా. కానీ ఏ టైంలో ఆన్ కావాలి, ఈ వోల్టేజ్ వస్తేనే ఆన్ అవుతుంది, లేకపోతే ఆన్ కాదు సెక్షన్. పవర్ అయితే ఇది చేస్తుంది, కానీ ఎప్పుడు ఆన్ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఇది 24 hours 365 బ్యాటరీ పెట్టగానే వోల్టేజ్ వస్తుందిగా, అన్నీ ఆన్లో ఉంటాయా, ఎప్పుడు ఆన్ కావాలి. ఇది అంటే సిపియు దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇయ్యంగానే అప్పుడు విఐ వోల్టేజ్ దానికి వెళ్తే అది ఆన్ చేస్తుంది. I2C లైన్స్ ఆన్ చేయాలి, అన్నిటికీ ఇది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ వోల్టేజ్ ఎప్పుడప్పుడు దేనికి వెళ్ళాలి. ఇది రెగ్యులర్గా వెళ్ళే వోల్టేజ్ కాదు. ఇవన్నీ కూడా జస్ట్ ఆన్ అయిన తర్వాత అవసరాన్ని బట్టి వెళ్తుంటాయి వోల్టేజ్. ఇవి రెగ్యులర్ వోల్టేజ్. డిఫాల్ట్ వోల్టేజెస్ ఏంటి అంటే, డిఫాల్ట్ వోల్టేజెస్ ఫస్ట్ 1 2 3. ఇది డిఫాల్ట్ వోల్టేజెస్. అర్థమైంది, ఛార్జర్ పెట్టగానే వోల్టేజ్ ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఇది ఆఫ్టర్ స్విచ్చింగ్ వోల్టేజ్. ఇది స్విచ్ అయిన తర్వాత వోల్టేజ్. అర్థమైందమ్మా, అది ఫస్ట్. మరి ఆన్ ఆఫ్ స్విచ్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇక్కడ కూడా ఒక ఆన్ ఆఫ్ స్విచ్ మనకి ఒక లైన్ గ్రౌండ్ ఉంటుంది, ఇంకో లైన్
రెసిస్టర్ దీనికి వెళ్తుంది. కొన్నిట్లు ఏం చేస్తున్నాడంటే ఇదే లైన్ తీసుకొచ్చి మళ్ళీ దీంతో కూడా కలుపుతున్నాడు, రెండింటిలో కలుపుతున్నాడు. అప్పుడు కలిపినప్పుడు ఇక్కడ ఒక డయోడ్ వస్తుంది, దీని నుంచి వచ్చే డయోడ్ వస్తుంది. ఇలా డయోడ్ రెసిస్టర్ వాడతాం. ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఏమంటారు? ఈ వోల్టేజ్ PWR అంటారు. PWR ఎక్కడ PWR కనబడ్డా అది ఆన్ ఆఫ్ స్విచ్. సో किधर भी रहने दो PWR बोल के लिखे तो वो ऑन ऑफ स्विच. सो ऑन ऑफ स्विच करने पे भी वोल्टेज हमेशा आता, डिफॉल्ट वोल्टेज वो भी कितना सदी कितना आता 1 वोल्ट से लेके 3 वोल्ट्स के बीच में. ఇది కూడా 4th డిఫాల్ట్ వోల్టేజ్. ఎందుకంటే అంటేనే ఎప్పుడు కానీ అవడానికి రెడీ ఓరైనా అర్థమైంది కదండి. ఛార్జర్ పెట్టగానే ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఇది ఆన్ అయిన తర్వాత అప్పుడు ఇవి డెవలప్ అవుతాయి. ఇది 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 ఆన్ చేస్తే దీని క్లిక్, అప్పుడు ఇవన్నీ కూడా ఆన్ అవుతాయి. సో ఇక్కడ మీకు ఇంకేమైతుంది పైన మెయిన్గా ఇక్కడ ఒకటి CPU ఉంటుంది, అవునా కదా? CPU रहता ना, हाँ उसके बाजू में RAM, నెక్స్ట్ ROM, దాన్ని ఏమంటాం? eMMC or UFS, ఇంటర్నల్ స్టోరేజ్, హార్డ్ డిస్క్. అది హార్డ్ డిస్క్. సో వీటికి ఇంటర్నల్ లింక్ ఇట్లా ఉంటుంది. మళ్ళీ దీని మధ్యలో దీనికి క్రాస్ సెక్షన్ ఉంటుంది. దీనికైతే ఇంకా చెప్పలేనన్ని క్రాస్ సెక్షన్స్ రెండింటి మధ్య అయితే కొన్ని చాలా క్రాస్ సెక్షన్స్. మళ్ళీ అవి పని చేయాలంటే నీకు సప్లైలు కావాలి కదా, సప్లైలు ఇవే. ఇదేం చేస్తాడు దీంట్లో ఇలా ఒకటి రోమ్ కూడా వెళ్తుంది, దీని కూడా సప్లై. ఇంకొకటి దీన్ని కూడా వెళ్తుంది, ఇది సప్లై. అర్థమైందా? ఈ బూస్ట్ కాయిల్సే సప్లై వాటికి వెళ్ళేది. మళ్ళీ దీంట్లో ఇంకో బూస్ట్ కాదు మోడెం. మోడెం అంటే నెట్వర్క్ సంబంధించింది. ఇది సిమ్ వేస్తేనే వోల్టేజ్ డెవలప్ అయి నెట్వర్క్ సెక్షన్కి వెళ్తుంది. ఇంకో 2 కాయిల్స్ ఉంటాయండి. అవి ఏం కాయిల్స్ కదా. సో ఇలా ఉంది కదా, దీని వోల్టేజ్ మళ్ళీ దీనికి వెళ్తుంది, దీని వోల్టేజ్ దీనికే వెళ్తుంది మళ్ళీ. సో అట్లా 2 కాయిల్స్ ఉంటాయి. సో ఇట్లా 2 వోల్ట్. సో ఇట్లా కూడా ఉంటుంది. కొన్నిట్లో ఈ 2 కలిపి కూడా ఒకటి వస్తుంది. ఏమవుతుంది? ఇది ఈడ మాత్రం విడివిడిగా వెళ్తాయి, ఈడ మాత్రం 2 కలిపి ఒకటే వెళ్తుంది. జీపీ అంటారు, జనరల్ పార్టిషన్. అంటే ఇలా పార్టిషన్స్ ఉంటాయి కదా. ఎన్ని పార్టిషన్స్ ఉంటాయి? ఆక్టా కోర్ అంటే ఏమి? ఆక్టా అంటే 8. ఇవి 8 కోర్లు. సో ఆక్టా కోర్, 8 GB జనరల్ పార్టిషన్. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? आक्टा कोर बोलते हैं ना, CPU आक्टा कोर. सो फोन ऑन करते ही ये एक कोर ओपन हो जाता, 4 वोल्टेज बोलते हैं इसको. तो नेक्स्ट गेम्स खेलते ये ओपन हो जाता, ऐसा वीडियो देखे तो और एक ओपन होता, ऐसा उसमें से कोर्स ओपन होकर काम करना शुरू हो जाता. इसलिए देखो गेम खेलने का ज़्यादा गर्म होता, और ज़्यादा गर्म होता. यूट्यूब देखे तो ऐसा एक उस पर ग्राफिक ऐसा रहता पूरा. तो इवन वोल्टेज ఎప్పుడెప్పుడు వస్తే అప్పుడు అవన్నీ ఇదే వోల్టేజ్ అవుతుంది. సో అదే వోల్టేజ్ షేర్ వెళ్తుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఎంత వస్తుంది? వీటికి వెళ్ళే వోల్టేజ్ అంతా కూడా 0.2 volts నుంచి స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా పాయింట్ అట్లా రాదు, 0.2
ఇక్కడ 0.8 0.6 0.6 0.8 ఇది 0.2 ఇది అయితే 8 ర్యాంప్ వచ్చేది 0.2 ఇది 0.6 అర్థమైందండి ర్యాంప్కు 0.62 వస్తుంది దీనికి 0.6 వస్తుంది వీటన్నిటికి 0.6 0.8 బదులు వస్తుంది सो वोल्टेज इसमें से डेवलप होके काम करने के लिए ये क्या होता HLDO एक बोलता LLDO एक बोलता HLDO 2.8 वोल्ट्स लोअर LDO 1.8 वोल्ट्स या 1.2 वोल्ट्स 1.8 1.2 वोल्ट्स LLDO बोल तो इसके अंदर भी स्विचिंग करने वाला कौन है LDOs कदा मासफेट LDOs कदा तो इसके अंदर भी ये टाइम पे ये ऑन होना बोल के स्विचिंग करते हैं तो ये वोल्टेज डेवलप आता उसको बोलते हैं LDOs तो इसके अंदर LDOs ऑन करने के लिए 1.2 2.8 वोल्टेज रहता वही वो ऑन हो रहा है इसलिए उसका वोल्टेज अंदर उसका ही जाता HLDO लो LDO बोलते हैं ये स्विचिंग होने के बाद ही ये पूरा स्विचिंग होता है ये स्विचिंग होने के बाद ही ये स्विचिंग होता है ये स्विचिंग होने के बाद ये पूरा ऑन हो जाता है सेक्शंस सिस्टम అర్థమైనా అంటే మన మొబైల్లో బ్యాటరీ పెట్టంగానే बैटरी सप्लाई ఇక్కడ పోతుంది सो चार्जर लगाते ही चार्ज सप्लाई में इधर ही आ रहा ये दो मिलके इकट्ठा बीपीएच बन रहा बीपीएच को सब कुछ आ रहा लेकिन कौन सा टाइम में कौन सा ऑन होना ये डिसाइड होता है इसको सीपी बताते रहता है इंटरनल ट्रैक बहुत रहता तो ये टाइम में इसको ये VRG वोल्टेज लाइटिंग आना तो ये आना पड़ता ये वोल्टेज आए तो तब आना था एनेबल सिग्नल आना बोलते ना एनेबल सिग्नल से इधर से वोल्टेज आता वही तब ये सेक्शन आना ये पूरा ये टारगेट है पूरा सेक्शन ये है तो वोल्टेज भी लिखा मैं देखो या वोल्टेज कितना आता ये जगह 5.2 ये जगह ये जगह तो लिखे हाँ आवरे बार लिखता हूँ 3.6 से लेके 4.2 के बीच में कितने हुए हो सकते BPH बैटरी लगी हुई तो हाँ बैटरी लगा हुआ था 3.6 चार्जर लगा तो 4.2 वैसा या 1 से लेके 3.7 ये पूरा देखो 0.2 0.8 0.8 ये पूरा वोल्टेज यहाँ पे ये पूरा 1 से लेके एक वोल्टेज लेके 3 वोल्ट तक कितने भी आ सकते हैं वोल्टेजेस ये मोड वोल्टेज आफ्टर सिम वोल्टेज कुछ भी नहीं रहता सिम डालने के बाद वोल्टेज आता आफ्टर सिम वोल्टेज डेवलप होता సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే తప్ప మీకు సెట్ ఆన్ అయిందో తెలియదు వోల్టేజ్ లేరా అది డ్రా చేసుకోండి రెండింటి మధ్య అయిపోయింది కదా ఆ తర్వాత ఇలా రాసుకున్నారు కదా సేమ్ నిన్న ఇదే ఇక్కడ ఓ సేమ్ రావాలి అని రాసుకున్నారా లేదా ఏడా BPH లైన్ రాసుకోండి BPH లో కూడా సేమ్ ఇక్కడ ఎంత వచ్చింది రివర్స్ లో ఫార్వర్డ్ లో సేమ్ రావాలి అది నార్మల్ మోడ్ అయిపోయిందా సో అంతవరకు వచ్చి ఆగింది కదా నెక్స్ట్ ఏం చేయాలా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ రావాలి ఏం కాదు పెన్నా వెనకాల ఇచ్చేది కొత్త కూర్చున్నాడు ఆఫ్ షాట్ అయిపోయింది సార్ ఆఫ్ షాట్ అదే కూల్ చెకింగ్ లో ఆఫ్ షాట్ ఆఫ్ షాట్ అయిపోయింది ఇది ఆఫ్ షాట్ ఇది మూత ఆఫ్ షాట్ నెక్స్ట్ అదే ఆఫ్ షాట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అంటే నార్మల్ మోడ్ లో ఆన్ కాకపోతే ఏం చెప్పుకుంటాం మనం సో ఫస్ట్ ఇక్కడ చెక్ చేసాం ఫస్ట్ స్టెప్ फॉरवर्ड रिवर्स आधे पॉइंट VPH दर చేసాం फॉरवर्ड रिवर्स दो चक्कर है ना यहाँ पे भी फॉरवर्ड में सर रिवर्स में कितने दिखा उससे दुगना से बढ़ के दिखाना फॉरवर्ड में यहाँ पे भी सेम रिवर्स में कितने दिखा फॉरवर्ड में उससे दुगना दिखाना है ये हो गए अभी बक्कने देखना यहाँ पे देख लेना यहाँ नेक्स्ट पॉइंट लिखो यहाँ पे भी सेम GR ग्राउंड रेजिस्टेंस तो रेड फ्रॉम ग्राउंड एक एक कॉइल के ऊपर ऐसा 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 चेक करो సో ఏం రాసు కంటిన్యూషన్ అమ్మా కూల్ చెకింగే నిన్నది కూల్ చెకింగ్ కంటిన్యూషన్ సో లాస్ట్ పాయింట్ చదువు नॉर्मल मोड में क्या क्या लिखे जी फॉरवर्ड रिवर्स लिखे ना सेम वैल्यू VPH हाँ VPH
It is a normal mode, that means VBAT line okay. VBAT ఇక్కడ VPH ఇక్కడ రాసింది ఇంకా రాయలేదా? And check VPH path forward and రివర్స్ సేమ్ VBAT ఇది Yes, కూడా exact. అలానే చేయమని గుడ్ చెప్పారు. సో ఆడ కూడా సేమ్ చూపించింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. దెన్ చెక్ बक कॉइल्स रास्को देन चेक बक कॉइल का देखना अभी. सो अभी बक कॉइल का देखो. I check buck coils ground resistance. Yeah, buck coils దగ్గర ground resistance check చేయాలి. buck coils కనే ground resistance check करना है. సో ఎలా ఇక్కడ చెక్ చేసినప్పుడు మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 0.2 వోల్ట్స్ ఉందా ఇక్కడ, ఇది బజర్ మోతుంది ఆ కాయిల్. అట్లా అని చెప్పి షార్ట్ కాదు. 0.2 అంటే నథింగ్ కదా. సో ఆల్మోస్ట్ మైనస్, ఆల్మోస్ట్ జీరో. కాబట్టి ఇది బజర్ మోతుంది కాయిల్. అయ్యో బజర్ మోతుందని తీయకూడదు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ టు గ్రౌండ్ ఒకసారి చెక్ చేయండి. మల్టీమీటర్ పెట్టి గ్రౌండ్ టు గ్రౌండ్ చెక్ చేయండి. గ్రౌండ్ టు గ్రౌండ్ చెక్ చేసినప్పుడు 0.02 రావచ్చు, కొందరికి 3 రావచ్చు. एक बार दोनों मिला రెండు కలపండి. మీటర్ మీకు ఎంత వస్తుందో చెప్తా. मीटर दोनों ऐसे मिला कितने आ रहा बोलो. 001 आता, 002 भी आ सकता, 000 भी आ सकता. हाँ 0.1 0.1 0.2 0.3 वाटर भी 3 లోపే వస్తుంది. हाँ ओके 0 आ रहा और अच्छा है मीटर. सो 0 आ रहा वो तो वेरी नाइस. तो अच्छा है. बैटरी थोड़ा वीक हो तो वो बढ़ता. बैटरी अच्छा है वो तो 001 00 रहता. तो 001 आए वो तो बहुत अच्छा. 2 3 आए वो तो बैटरी वीक हो जा रहा. సో 001 వచ్చింది. ఇది గ్రౌండ్ టు గ్రౌండ్ అంటే కూడా గ్రౌండ్ టు గ్రౌండ్ అంతే, రెండు కలిపినా ఒకటే కదా. समझ में आ रहा. ग्राउंड टू ग्राउंड लगाओ, दोनों इकट्ठा लगाओ एक ही. सो 001 आ रहा, यहाँ लगा दो. लगाए तो 0.06 आया. तो डिफरेंट दिख रहा ना, ये 1 आया 6 आया तो ये अच्छा है. लेकिन आवाज तो आते रहता. अरे आवाज आ रहा बोल के नहीं निकलना, तो ये डिफरेंट है ना. फिर और एक बार कंफर्मेशन 6 आ रहा, फिर ग्राउंड टू ग्राउंड देखो 001 आ रहा, यहाँ 6 आ रहा, तो थोड़ा बहुत डिफरेंट आ रहा तो वो अच्छा है कॉइल. वो डिफरेंट नहीं आ रहा, 001 नहीं आ रहा तो कॉइल उठाना है. అర్థమైందండి. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సిందంటే వీటన్నిటిలో చెక్ చేసుకుంటే వీటన్నిటిలో మీకు ఎంత చూపించాలి గ్రౌండ్ రెసిస్టెన్స్ అంటే 300 ఓమ్స్ నుంచి స్టార్ట్ అయితే 0.0678 వరకు కూడా చూపిస్తుంది. ఇలా 8 देखो ये आवाज आने वाला है. तो नहीं बोल सकते. अर्थమైంది కదండి. सो ये ओम्स ओम्स है. देखो ये ओम्स दिखा. अगर आवाज आ रहा हाँ ठीक है, लेकिन ग्राउंड से ग्राउंड देखो, वहां पे देखो ग्राउंड से ग्राउंड देखो, कुछ डिफरेंट आ रहा तो अच्छा है. डिफरेंट नहीं आ रहा, एक ही जैसा आ रहा पूरा तो ఒకటేలా వస్తుంది. గ్రౌండ్ టు గ్రౌండ్ చెక్ చేసి అంతే వస్తుంది, లేకపోతే ఇక్కడ చెక్ చేసి అంతే వస్తుంది. అంటే ఆ లైన్ షార్ట్ నట్. అప్పుడు ఏం చేయాలా, ఏదైతే మీకు బజర్ మోగుతుందో ఒకవేళ ఇది మోగింది అనుకోండి, దీన్ని తీయాలి. కాయిల్ని తీస్తే డాట్ కనబడింది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. कायल निकाल दिया मैं, निकलते ही डाट इधर भी दिख रहा उधर भी दिख रहा. तो तब देखना, यहाँ देखो यहाँ देखो, तब फिर तो यहाँ आवाज आ रहा है यहाँ आवाज आ रहा है. देखो यहाँ आवाज आ रहा तो ये ऐसी प्रॉब्लम है, यहाँ आवाज आ रहा है ये ऐसी प्रॉब्लम है. वो अच्छा है, बस वहाँ मालूम कर लेके उसके ऊपर काम करना है. అర్థమైందండి ఇప్పుడు. సో ఎట్ సైడ్ వెళ్తుంది అది బజర్ ఎక్కడ మోగుతుంది. సో మెయిన్ పవర్ ఐ సైడ్ మోగుతుందా సిపి సైడ్ మోగుతుందా అది కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. హలో సో సో ఎట్ సైడ్ బజర్ మోగుతుంది చూడాలి. ఇట్లా కాయిల్ ఫస్ట్ తీయాలి. కాయిల్ పడేయద్దు, మళ్ళీ జాగ్రత్త పక్కన పెట్టాలి. మళ్ళీ కాయిల్ అవసరం ఆడ. तो कायल जरूरत है तो कायल निकल के बाजू में आराम से लगा के तब देखना शॉट इधर है उधर है, इकड़ उंदा. अगर इधर है तो ये ऐसे को निकालना रिवॉल्व करना, नहीं तो नया ऐसे डालना. इधर है तो सीपी को उठाना रिवॉल्व करना. సార్ ఇప్పుడు అది ఎట్లా తెలుస్తుంది సార్, ఆ లైన్ అంటే అటు సైడ్ ఆ లైన్ ఈ లైన్ మన బోర్నే ఉందమ్మా అన్నిటికీ చూడాలి.
వోల్టేజ్ వస్తుంది. Check ground resistance at buck coil. Check ground resistance at buck coil. There should show 300 ohms to 0.8 ohms. 0.08 ohms. 300 ohms. से लेके इसके ऊपर दिखाना चाहिए. स्टार्टिंग से बता सर, स्टार्टिंग से बक कॉइल्स का ग्राउंड रेजिस्टेंस चेक करना है. वो वैल्यू कितने दिखाता? ये देखो 300 ohms से लेके 0.08 ऑलमोस्ट. 0.08 ग्राउंड रेजिस्टेंस से चेक करना. बक कॉइल्स का ग्राउंड रेजिस्टेंस चेक करना. बक कॉइल्स किसको बोलते हैं? ये एरिया को बक कॉइल्स बोलते हैं. ये पूरा ये कॉइल्स पूरा बक कॉइल्स बोलते हैं. चेक करना. उससे आगे बक सेक्शन भी बोलते हैं इसको. Check ground resistance at buck coils. That should show 300 ohms to 0.08 ohms match. 08 కన్నా తర్వాత చూస్తే అప్పుడు జిఆర్ చెక్ చేసుకోవాలి. అది మీరు గ్రౌండ్ టు గ్రౌండ్ చెక్ చేసుకుని చూడాలి. తేడా ఉందంటే పర్వాలేదు. ఓకే డన్. In case in case any buckshot, अगर कौन सा भी एक buckshot है तो in case any one buckshot, ये दो buckshot उठे, in case anyone buckshot, remove that particular buck coil. Remove that particular buck coil. अगर कौन सा भी एक coil short है तो buckshot है तो वो कॉइल को निकाल देना है. निकल के बाजू में लगाना है. निकाल देना तो पाइप पकड़ पड़े. रिमूव दैट पर्टिकुलर बक कॉइल एंड कंफर्म द शॉर्ट साइड. एंड कंफर्म द शॉर्ट साइड. कंफर्म द शॉर्ट साइड. शॉर्ट किधर है कंफर्म करना है. ఏదో ఒక మోడల్ మీద వర్క్ చేద్దాం. ఏదైనా ఒక చెప్పండి కంపెనీ. पोको उसके ऊपर है और पोले पर ही काम करेंगे. पोको करके देखो मां ఈడ పెట్టిన పదర్ మోగట్ ఇక్కడ మోగిన పదర్ మోగట్ అంటే ఈ ఐసీ షార్ట్ ఉంది. ఇక్కడ మోగట్ ఎక్కడ మోగుతుంది, ఇక్కడ షార్ట్ ఉంది. అంతే ఎటు ఉంది దాన్ని బట్టి మనం వర్క్ చేస్తాం. 0.88 అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా సేమ్ చూపిస్తాను. కాయిల్ ఉన్నప్పుడు సేమ్ చూపిస్తుంది. కాయిల్ లేనప్పుడు చూపించదు. ఇప్పుడు ఎయిట్ ఓవర్ సైడ్ చూపిస్తుంది. కాయిల్ లేనప్పుడు ఇటు చూపిస్తే ఇటు చూపించదు. అట్లా. సో ఇప్పుడు చూడు. बकवाई 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 इन्न ఉన్నాయి फाइल्स. यहाँ पे भी है. तो ये पूरा बक फाइल्स है. तो देखो इधर क्लिक करूँ तो किधर से आ रहा? आईसी से आ रहा. पावर आईसी. इधर क्लिक करूँ किधर जा रहे हैं? CPU. మోడల్ అనుకుంటే సిపిలో పోలేదు. నెట్వర్క్ సెక్షన్కి వచ్చేసిందా? ర్యామ్ సెక్షన్కి వచ్చింది. ఇదిగోండి ఎల్డిఓ నుంచి బయటికి వెళ్తే అది ఇది దీనికి వస్తుంది. ఎల్డిఓ స్విచ్చింగ్ ఇస్తుంది. దేనికి ఇచ్చింది ఎల్డిఓ స్విచ్చింగ్? దాంట్లోకి రిటర్న్ వస్తుంది. ఇదేమి గ్రౌండ్ ఇది ఎల్డిఓ నుంచి వస్తుంది. అది కెమెరాకి ఇచ్చుకో. కెమెరా స్విచ్ ఇచ్చిండు. అది ఆ వోల్టేజ్ సో
సో ర్యామ్ అంటే దీంట్లోకి రావాలి కదా, రాలేదు కదా. సో ఇది దీని అవతలకి వెళ్తున్నది, ఇది ఎనేబుల్ సిగ్నల్, ఇది ఇన్పుట్ సిగ్నల్, ఇది గ్రౌండ్. ఓకే, సో అది వేరే దానికి ఇచ్చుకోవడం, దేనికి ఇచ్చుకోవడం ఒకటి. సో देखो किधर से दे दिया. नेक्स्ट सेकंड कॉइल, ये भी अंदर से आ रहा, ये बाहर किधर जा रहा देखो, ये देखो. देखो किस में जा रहा, CPU EMC. हाँ CPU में गया, ये उसमें भी गया, दोनों को जा रहा है ये सप्लाई. ये कॉइल से, ये कॉइल से दूसरा कॉइल, ये देखो इधर आया, फिर बाहर गए तो फिर CPU में गया, उधर गया वो तो CPU में गया. ये देखो चलो पूरा CPU. सो अगर ये शॉर्ट हो गया, यही कॉइल शॉर्ट हो गया शायद मेरे ख्याल से. ये देखो तो ये तो इधर देखे तो इधर से आ रहा, इधर देखे तो इधर से आ रहा. तो कॉइल निकलने के बाद इधर शॉर्ट है, इधर शॉर्ट है, तो कौन सा ऐसी शॉर्ट है, यहाँ शॉर्ट है, तो పవర్ ఐసి. అర్థమైంది ఇప్పుడు మీకు? లేదు ఇక్కడ పెట్టినాం, ఇక్కడ అంటే ఈ సెక్షన్లో కూడా షార్ట్ ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి, బోర్ని అది మన రోజులు ఉంది కదా, ఇగో ఇక్కడ కొంచెం ఏడ లైన్ ఉంటాడా, कौन सा लाइन है वहाँ पे डाल के सीपीयू के ऊपर डालना है, सीपीयू के ऊपर भी डाल के यहाँ पे भी डाल के सप्लाई देना. कितने देना सप्लाई? 4.2. ఎంత ఇవ్వాలి సప్లై? 4.2. 4.2. ఇక్కడ ఇవ్వాలి వోల్టేజ్ ఎంత ఇవ్వాలి? 4.2. ఇది ఎంత రాసినమ్మా? 0.8. అదే ఇవ్వాలి, మీ ఇష్టం ఉన్నట్లు ఇస్తే सीपी ఎగిరిపోతుంది. तो वोल्टेज लिखा इसलिए कौन सा सेक्शन स्टार्ट है वही वोल्टेज देना है. तो ये बक्कन किधर भी रन दो, अंदर एक के अंदर ही देना है. उससे ज्यादा दिए CPU उठ जाता. हाँ एग्जैक्टली 1 लो पे ఇవ్వాలి. 8 ఇచ్చేస్తే 0.8 1 ఇచ్చేయండి, ఏం కాదు. 1 అయితే 1 ఏం కాదు, 1 तक दे सकते. तो इसलिए वोल्टेज लिखा, ये शार्ट है, इतना दे दो, कोई ना कोई बोले 4.2 दे दो, 5 भी दे दो, कुछ चल जाता. यहाँ दे दो, यहाँ पे भी ये 3.8 4.2 तक दे सकते, यहाँ पे भी ये देख सकते, लेकिन यहाँ पे यही वोल्टेज देना है. అర్థమైంది కదా అది. అది ప్లస్ అంటే రెడ్ వైర్ అక్కడ పెట్టేసి చుట్టూ గ్రౌండ్ లో పెట్టేసి అవును, ఇవి కూడా ఉంటాయి. ఎల్ఎల్డి లోయర్ ఎల్డి దాంట్లోకి వెళ్తాయి. అది కూడా ఉంటుంది చూడండి, ఎక్కడో దాన చూద్దాం. ఇది ఇల్లు మీకు దాంట్లోకి వెళ్ళిందా లేదా, ఇది మళ్ళీ దాంట్లోకి వెళ్ళింది, గిన్నెలకు లేదు చూసారా, ఎల్ఎల్డి అంటే ఇది హెచ్ఎల్డి అంటే లోయర్ ఎల్డి ఈ మూలకు ఉంటుంది, ఈ మూలకు ఉంటుంది ఎక్కువ మటుకు. वही कोयल के दोनों साइड लगाने का. देखो फिर इसके अंदर ही चले जा रहे. देखो 2 कॉइल यूज करा, देखो मैं बोला ना, ये देखो ये अंदर से एक आ रहा, एक आ रहा, 2 इकट्ठा होगा यहाँ पे. सीपीयू जाता है, ये जीपी जनरल पार्टीशन उठाने के लिए. ये देखो और ताकतवर, ये ताकतवर చూడండి. నేను పోకో గురించి చెప్పలేదు అంటే ఏ మొబైల్ అయినా కాన్సెప్ట్ ఇంతే. మన కాన్సెప్ట్ మైండ్లో ఉంటే ఏదైనా ఒకటే. देखिए ना, ये अलग अलग जाके इकट्ठा होके जा रहा. देखो सो सीपीयू जीपी वो तो बड़ा पार्टीशन को उठाने के लिए 2 जने, ये टेबल उठाओ तो अकेले नहीं उठ सकता, इधर में एक जन इधर जने को उठाए तो उठता वो इकट्ठा. तो उसके लिए वो सप्लाई, तो हर चीज ऐसा ही रहता. तो यहाँ पे पूरा यहाँ पर चेक करना है, ग्राउंड रेजिस्टेंस है पूरा, कॉइल्स के ऊपर देखना कौन सा भी आवाज आया ये, तो ये देखो हाँ इधर अंदर जा रहा है, यहाँ ये बोल के ये भी देखो 1 2 3 कॉइल्स, तो ग्राफिक के लिए पूरा. तो यह आ रहा नहीं आ रहा, अगर आया तो ये कॉइल उठाओ, इधर शॉर्ट है देखो, उसके हिसाब से रिपेयर करो. आवाज आए तो हाँ तो कॉइल निकाल दिए, शॉर्ट इधर है देख लेना. तो अगर इधर है तो वहाँ पे, इधर है तो इधर काम करना. अगर आवाज नहीं आएगी तो अच्छा हो जाएगा. हाँ आवाज पहले आ रहा ना, तो किधर उधर तो भी आता पक्का. किधर आ रहा पहले पहचानो, कंफर्मेशन. इसलिए कॉइल निकालो, कॉइल है तो 2 एक ही जैसा है, तो इधर है नहीं मालूम, निकाल दिए तो वो उधर का इधर का हो गए. तो अभी यहाँ आ रहा तो सीपीयू अच्छा छेड़छाड़ नहीं करना, पावर रिसीव करना है ना. यहाँ आ रहा तो उसको छेड़छाड़ करना, इसको छेड़ना नहीं, बस అదే అందుకే చెప్పిన. సో రిమూవ్ దట్ పర్టికులర్ బక్ కాయిల్ అన్నారా, అండ్ కన్ఫర్మ్ ద షార్ట్ సైడ్ and spray the rosin that side. अंते कदा spray the rosin that side. शॉर्ट किधर है कंफर्म करना है, मालूम कर लेना है, आगे है पीछे है, उधर साइड रोजिन डाल दो, किधर शॉर्ट है उधर रोजिन डालना है.
Titrate the rosin in that side. That's it. And apply the supply. And apply the supply. बक्कन కాబట్టి 1 वोल्ट అని రాసుకోవచ్చు మీరు. सप्लाई कैसे देना सर उसको? हाँ? सप्लाई कैसे देना? कॉइल कॉइल वही लगाने का या ग्राउंड ग्राउंड को लगाने का? सप्लाई कैसे देना? इससे देना. ये है ना, ये ग्राउंड पे लगा दो, कहाँ सप्लाई होना वहाँ लगा दो. ये वोल्टेज कहते हैं ना, सप्लाई करो. यहाँ 1 वोल्ट है, ये देखो ये 3.7 है, ये 5 वोल्ट है, यहाँ 8 है, तब तक 1 होना चाहिए. तो यहाँ जाके इसको सेट कर लेते हैं अपन. क्या करते हैं? तो वही ये One. दोनों भी कॉइल को लगाने का क्या ऐसा? नहीं अबो ऐसा कैसे लगाता मैं? बस हो गए. तो 1 वोल्ट 5 एम्प्स लगा दिए. लगा के किधर से कॉइल तो निकाल दिए. दोनों तरफ कैसे लगाते? कॉइल निकाल दिए. तो शॉर्ट इधर दिखा है तुम्हारे को. तो यहाँ एक प्रोब लगाओ ग्राउंड में, ये यहाँ लगा दो रेड वाला. लगा के ऐसा छोड़ दो. यहाँ पूरा कैपेसिटर रहता, आईसी रहता. सो रोजिन डाल दिए. ये जल रहा, ये जल रहा, ये जल रहा. देखो उसको वो काटो. बस हो गए. एक प्रोब ग्राउंड कहाँ वो ना वोल्टेज वहां लगाना है. इधर है तो यहाँ लगा दो. यहाँ देखो ये आईसी को, इसलिए इसको एक बड़ा कर दिया मैं, ग्राउंड को ग्राउंड करने का. ये किधर होता था लगाने का. पक्का नहीं 1 नहीं देना, ये 1 वोल्टेज. सो वीपीएच करने देना 4.2, बैटरी करने देना 3.7, ये वी बस करने देना 5 वोल्ट्स, ये बक करने देना. पूरा सेट कर लिया वहाँ पे. वो पूरा कस्टमाइज है, अपन सेट कर ले सकते हैं. वो बता तुम पूरा आगे कैसे सेट करना क्या है. అంతే కదండి అది. సో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. స్ప్రే ద రోజిన్ అండ్ గివ్ ద సప్లై అండ్ అబ్జర్వ్ ద మెల్టింగ్ కాంపోనెంట్ అండ్ అబ్జర్వ్ ద మెల్టింగ్ కాంపోనెంట్. గమనించాలి ఏది మెల్ట్ అవుతుందో ఆ కాంపోనెంట్ని తీసేయాలి. सो देखो सप्लाई दे दिए ना, तो ध्यान से देखो कौन सा कंपोनेंट मेल्ट हो रहा, उसको उठा दो. बस हो गए. रोजिन डाल दिए, सप्लाई दे दिए, कौन सा भी एक मेल्ट होता उसको उठा दो. बस हो गए. तो सॉल्व हो जाता, ऑन हो जाता. melting component. रिमूव दैट पर्टिकुलर कंपोनेंट. अंते करिए. अगर सर बक कॉइल हाँ, फिर लगा देना पक्का है. फिर ये शॉर्ट एग्जाम्पल, यहाँ एक कैपेसिटर था, ये देखो यहाँ एक कैपेसिटर है, यही शॉर्ट हुआ तो ये आवाज आ रहा, तो लगाते ये हो गए ना, ये निकाल दिए. अभी नॉर्मल हो ना, फिर ये बक का लगा दो, किधर का उधर लगा दो. लगा के ऑन करो, सेट ऑन हो जाता. बस हो गए. हाँ कैपेसिटर के जैसे उसको निकाल नहीं फेंक दिए तो काम नहीं होता है. देखो यहाँ से इसको ऑन करने के लिए पास करना है, ये बहुत इंपॉर्टेंट है. वो पूरा बकाई खराब है. कुछ इसको వేరే బక్కాయిలు వేసుకో. दूसरे मोबाइल जैसे वही सेक्शन. वही सेक्शन కదా. ఈడనా సేమ్ వోల్టేజ్ ఉంటుంది, ఇదే వోల్టేజ్ షిఫ్ట్ చేస్తుంది. ఈ వోల్టేజ్ అంతా కూడా 0.8 ఇగో ఇది కూడా సేమ్ వోల్టేజ్ వస్తుంది. ఇది కూడా ఈ బక్కాయిల దగ్గర కూడా సేమ్, ఇక్కడ ఎంత వోల్టేజ్ ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుంది. ఈడ ఈ కెపాసిటర్ వస్తుంది. ఇగో ఈ కెపాసిటర్స్ ఉన్నాయా, ఈడ VPH వస్తుంది. यहाँ पे VPH आता देखो. सेम वोल्टेज అయితే మనం జంపర్ లేకుండా. हाँ इगो ये देखो ये पूरा क्या है, ये कैपेसिटर 1 2 या टिक मारो. देखो ये देखो मिल के आया ना, ये पूरा मिले. ये देखो ये मिले ये मिले ये मिले ये मिले ये मिले అన్ని కలిసినా లేవండి कैपेसिटरలు. ఇది VPH वही है VPH. देखो कितना जगह आ गया देखो. तो यही है VPH लाइन. तो ये ब्लू कलर वाला देखो, ये पूरा मिलके ये आके ये पूरा मिलके आया पूरा. అది VPH నేను చెప్పిన కెపాసిటర్ ఐసీ చుట్టుముట్టు ఉంటుంది, చుట్టుముట్టు నేలే వాడ కూడా. సో ఈజీగా గుర్తుపట్టవచ్చు మీరు. VPH చెక్ చేయండి, అడుగుని చెక్ చేయండి అంతే. ఇక కాయిల్ బదలమవుతుంది కెపాసిటర్లు అంటే ఆటోమేటిక్ అర్థం కావాలి VPH స్టార్ట్ ఉంది. होते ना ये ऐसे कर जाना, देख लेना वो VPH कायल कहाँ है, वो ढूंढने का जरूरत नहीं. जंपर అప్పు సేమ్ వోల్టేజ్. ఈ జంపర్ వేయడం ఆలస్యం. ఇక ఇదన్నా కాలిపోతుంది, ఇదన్నా కాలిపోతుంది ఇమ్మీడియట్ స్పాట్లా. ఇక పనికి రాకుండా బక్కాయిల్ అనేది బాగా బలం ఎక్కువ. చెప్పినా కదండి, ఆల్మోస్ట్ 3 amps డ్రా చేస్తాడు ఎనర్జీ. సో బాగా ఇచ్చేస్తాం కరెంట్.
సో ఇప్పుడు అర్థమైందా? ఇది కూల్ చెకింగ్. అంటే కూల్ చెకింగ్లో మీరు 4 పాయింట్లలో మీకు అర్థం కావాలి. ఫస్ట్ కూల్ చెకింగ్ వీ బ్యాడ్ దగ్గర చెక్ చేసి, సెకండ్ కూల్ చెకింగ్ వీ పేజ్ కదా చెక్ కरें, థర్డ్ కూల్ చెకింగ్ పక్కనే చెక్ కरें. బస్ వస్తే స్టిల్ ప్రాబ్లం మీకు ఉన్నాయి. ఇంకోటి కూడా ఇది కూడా చెప్తాయి వీటి దగ్గర. సో స్టిల్ ప్రాబ్లం. చెక్ గ్రౌండ్ రెసిస్టెన్స్, check ground resistance, near PMU IC, near PMU IC, power IC, near power IC, all capacitors. power IC कने जो नजदीक है सो पूरा कैपेसिटर कने ग्राउंड रेजिस्टेंस चेक करो कौन सा शॉर्ट है क्या. చెక్ గ్రౌండ్ రెసిస్టెన్స్ Power IC కనే పవర్ ఐసి నియర్ పవర్ ఐసి ఆల్ కెపాసిటర్స్. అంటే వీటి దగ్గర ఇవి షార్ట్ ఉన్నా రాదు. విఆర్జీ వోల్టేజ్ రెగ్యులేషన్ అని ఉన్నాయి కదండి. ఈ కెపాసిటర్స్ కూడా చుట్టుపక్కలే ఉంటాయి ఆ वोल्टेजेस. ये पूरा वोल्टेज जा रहा ना, ये सेक्शन में भी एक कौन सा भी एक कैपेसिटर शॉर्ट हो तो भी बस सेट ऑन नहीं होता. तो इसलिए नियर सर इसका नियर ही है कैपेसिटर से पूरा. देखो देखो इधर देखो, मैं बता ऐसा बड़ा कर रहा हूँ. ये बड़ा कर दिए तो ये आसपास बोला ना ये सेक्शन में, तो ये बाजू में कैपेसिटर है, ये बाजू में कैपेसिटर है, दूर दूर कैपेसिटर है, दूर थोड़ा दूर दूर दूर. ये पूरा कैपेसिटर चेक करो थोड़ा, ये सेक्शन में ऐसा वाला पूरा. तो कौन सा भी एक शॉर्ट हो रहा क्या वो तो एक VR VVI वो वोल्टेजेस रहता. సో అవన్నీ కూడా దాంట్లో వచ్చి. సో మీకు వోల్టేజ్ కూడా ఎక్కడ వస్తాయో చూపిస్తాను. అంటే హార్డ్వేర్లో వోల్టేజెస్ ఇన్ అండ్ అవుట్ వోల్టేజెస్. यही है ना पावर ऐसे अभी तक चेक कैसे वाला अपन. हाँ देखो इतना सारा वोल्टेज आता. ये VRG कितने है 1 वोल्ट 0.7 वोल्ट 1.8 वोल्ट, ये 1 वोल्ट, ये 1.35 वोल्ट, ये मोडेम वोल्टेज, ये 1.3 1.2. देखो ये पूरा वोल्टेज, ये पूरा कैपेसिटर से बाजू में ऐसा होना पूरा GR चेक करो बोले ये पूरा. तो इसमें भी कुछ शॉर्ट है तो नहीं आता. ये पूरा वोल्टेजेस इवे ఈ అవుట్పుట్ వోల్టేజెస్ చూసారా ఎన్ని ఉన్నాయో. అన్ని వోల్టేజ్లు ఉన్నాయి. అన్నిట్లో ఏ ఒక్క వోల్టేజ్ రాకుండా సెట్ ఆన్ కాదు. ఇన్ అండ్ అవుట్ వోల్టేజెస్ అంటే పూరా देख लेना. అర్థమైందా మీకు? అదే నేను చెక్ చేయమని. సో పూరా क्या करे पावर सेक्शन पावर ऐसी कने कॉइल्स नहीं कैपेसिटर्स कने GR चेक करना. कुछ भी शॉर्ट नहीं रहना चाहिए. रास्ता में रोड़ा दे check ground resistance near power IC all capacitors. There should not any short. There should not any short. There should not any short. कहाँ पर short कुछ भी नहीं रहना चाहिए. Any short. क्या पिंदा क्या जब तुम? जीरो अंतस्थ सार. अब 300. 300 ऐसा 300 250 పాయింట్స్ 200. పెట్టుకొని గ్రౌండ్ పెడితే हाँ వస్తుంది. అది షార్ట్ అయిందా లేదా అని తెలుసు. 2 సార్లు పోయిందంటే కెపాసిటర్ అప్పుడే తెలిసిపోతుంది షార్ట్ అయింది. కెపాసిటర్ అప్పుడు 2 సార్లు మోగొద్దు కదా, ఒకసారి మోగాలి, ఒకసారి మోగొద్దు. ఇప్పుడు 2 సార్లు మోగిందంటే అది ప్రాబ్లం అయిపోయింది. పట్టుకోవాలి, ఆ లైన్ మీద క్లిక్ చేసుకొని వెళ్ళిపోవాలి. अगर खराब हुआ तो सर उसको निकाल के फेंक दिया तो चलता है. नहीं फिर रोज दिन डालना है. क्यों वो तो एक सेक्शन यहाँ ही ये खराब नहीं होता ना. देखो ये एग्जाम्पल ये है तो एग्जाम्पल 1.8 1.7 कैपेसिटर ये 1.8 वोल्ट है. ये कैपेसिटर देखिए, ये सेकंड कैपेसिटर का देखिए, ये ले लिया सेकंड कैपेसिटर कॉइल का ये 1.8. ये देखो कितना जगह जा रहा देखो वोल्टेज. तो ये सेक्शन में पूरा ये बहुत यही शॉर्ट होने वाला तुम्हारे को. तो ये कैपेसिटर यहाँ शॉर्ट है तो भी यहाँ शॉर्ट दिखाता है. ये कैपेसिटर निकाल तो क्या फायदा तुम्हारे को. तो फिर रोज डालना, फिर यहाँ पे ये पूरा रोज यहाँ से यहाँ डाल के फिर या ये या कैपेसिटर का सप्लाई दे देना. अगर वो खराब हुआ है सर उसकी जगह नंबर में डाल हाँ शॉर्ट है ना ये पर्टिकुलर. मैं क्या देख रहा हूँ मैं ऊपर 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 सर ऊपर. हाँ लो ये
हाँ ये है ना, हाँ। ये कैपेसिटर आवाज आता दोनों तरफ तुम्हारे को, हाँ तो उन दोनों तरफ जंपर डालते भी दोनों तरफ आता ना, ये ग्राउंड से मिलता ना, तो जंपर थोड़ी डालना है, जंपर हो गए वो उखाड़ना है, जंपर ही हो गए वहां पे, जंपर नहीं रहना चाहिए, दो ओपन रहने के शॉर्ट हो गए, दो मिल गए, हटाना है तो कौन सा हटाना, यही थोड़ी रहता, शॉर्ट नहीं रहता, वो रहना बोल के नहीं, यहाँ पे भी हो सकता है, ये ऐसी भी हो सकता, हाँ ये ऐसी भी हो सकता है, ये ऐसी भी हो सकता है, ये यही भी हो सकता है, ये के पास भी हो सकता, कौन सा भी हो सकता, इसलिए ये लाइन किधर किधर जा रहा है, वहाँ पे रोजिन डालना है, रोजिन है ना, वो पूरा डालना है वहाँ पे, डाल के ये कौन सा भी ये जगह सप्लाई दे दो, सप्लाई देते हैं या ये मेल्ट हो गया तो ये निकाल दो, प्रॉब्लम सॉल्व, बस वैसा कौन सा मेल्ट हो रहा है उसको निकालो, అదే మెల్ట్ అవుతుంది సార్ పెట్టింది 100% वही पूछ रहा था सर, हाँ, निकालने के बाद चलता है क्या? चलता, आराम से चलता, दौड़ता भी, ఇప్పుడు మనం పెట్టిందే वो ऊपर वाला भी जो कैपेसिटर कौन सा भी रहता इसमें, हाँ तो जला उसको निकाल दो, बस हो गए, ఇప్పుడు మనం वही పెట్టిందే वही पूछ रहा हाँ था, मेरे को तो ना- शॉर्ट हो इस वाला जलता कभी भी, शॉर्ट हो गया इस वाला ही जलता, क्यों, तो वो माइनस से मिल के है, तो करंट आप दे रहा वो पूरा नीचे दे रहा, उसके अंदर से देता, जो कैपेसिटर शॉर्ट है उसके अंदर से देता, सो वो गर्म होते रहता ऑटोमेटिक, उन्हें जीरो कर दे रहा ना, जीरो कर रहा वो तो उन्हें कुछ कर रहा, बाक वाला तो नहीं कर रहा, ఎవడు దొంగ వాడి చెంప వాడి దగ్గరికి ఎదురు వాడి చెంపలు వస్తుంటాయి వాడికి, మీతో ఎవరు హాయిగుంటారు వాడి పట్టుకుంటావు, సార్ ఇప్పుడు అది ఇప్పుడు ఆడ మనం పవర్ ఇస్తాం కదా, అదే ప్రాబ్లం ఉంటే అదే మెల్ట్ అవుతుంది, అదే మెల్ట్ అవుతుంది, వేరేది ఏది ఏది కాదు, ఏది మెల్ట్ అవుతుంది, चेक करने के बाद रोजिन डालना। సో క్లియర్, ఇది కూల్ చెకింగ్ అండి, ఏ ఫోన్ వచ్చినా ఫస్ట్ కూల్ చెకింగ్ ఈ స్టెప్స్ करना है, అవి హార్డ్ చెకింగ్ लिखो, హార్డ్ చెకింగ్ हेडिंग, చెకింగ్ హార్డ్ చెకింగ్ విత్ చార్జర్ విత్ బ్యాటరీ, బ్యాటరీ సెకండరీ, చార్జర్ మస్ట్, ఎందుకు ఇప్పుడు మీరు చార్జర్ పెట్టంగానే ఫోన్ ఆఫ్లో ఉండని ఏముండని, చార్జర్ పెట్టంగానే మీకు డిస్ప్లే వస్తుందా రాదా, బ్యాటరీ పెడితే డిస్ప్లే వస్తుందా రాదు, అంటే డెవలప్ అయ్యే వోల్టేజెస్ ఎన్ని ఉంటాయి, అప్పుడు డిస్ప్లే రావాలంటే సిపియూ ఆన్ కావాలి, సిపియూ ఆన్ అవుతుంది, ఇప్పుడు బ్యాటరీ పెడితే నీకు సెట్ ఆన్ చేసేంత వరకు నీకు దీనికి సిపియూ ఆన్ కాదు, కానీ చార్జర్ పెట్టగానే ఇవన్నీ సెక్షన్స్ ఆన్ అయిపోతాయి, అందుకనే చార్జర్ పెట్టమని, समझ में आया, चार्जर लगाते क्या हो रहा, चार्जर लगाते ही तुम्हारे को डिस्प्ले भी आ रहा, हाँ साउंड भी आता, तुम्हारा साउंड आता ना किक बोल के लगाया बोल के, और लाइटिंग भी आता, तो ये पूरा सेक्शन ऑन होना बोलते, सीपीयू भी ऑन होना, सीपीयू बोलते ये लगाए तो ये पूरा बक सेक्शन भी ऑन हो जाता, अगर बैटरी लगाए बक सेक्शन ऑन नहीं होता, तुम ऑन करने के बाद ऑन हो जाता, तो पूरा ऑन करना है, पूरा झंझट क्यों, इसलिए ये लगा दो पूरा वोल्टेज चेक कर ले सकते, समझ में है ना, इसलिए चार्जर से चेक करना है, जो भी फोन डेड आया वो तो चार्जर लगा के एक वोल्टेज चेक करना है, इसलिए हॉट चेकिंग विद चार्जर मस्ट, आदि सो विद चार्जर, बैटरी भी लगाओ, फोन ना को बोले विद चार्जर विद बैटरी, अभी जो आपने ये पढ़ा है ये बिना चार्जर, हाँ बिना चार्जर बिना बैटरी, इसलिए अपन मल्टीमीटर को बजर में लगाए, अभी मल्टीमीटर को डीसी में लगाना है, क्यों तो चार्जर बैटरी आ गए तो वोल्टेज आ गए, तो वही बताने वाला, सो हॉट चेकिंग विद चार्जर विद बैटरी, कीप मल्टीमीटर से रखना फिर डीसी रेंज 20 वोल्ट्स, डीसी रेंज 20 वोल्ट्स में लगाना है, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి, ఫోన్ డెడ్ అంటేనే ఇది, సో ఇది మీకు తెలియకపోతే స్టెప్స్ కష్టం, మీరు ఏం చేయాలో అర్థం కాదు, क्या बोले सर? बहुत इंपॉर्टेंट है सब्जेक्ट बोल रहा हूँ मैं ये, क्यों तो फोन डेट तुम्हारे हाथ में दिया तो क्या करना, ऐसा देखना नहीं, ये पूरा स्टेप्स चेक करना है, उसके बाद मेरे पास आके पूछना है साहब ये चेक करा, इसमें आ रहा है, इतने आ रहा, उतना आ रहा बोल के बोलना है मेरे को, तभी तुम्हारा आदत गिरता, कौन सा भी फोन रह दो, वो सैमसंग अंदो व्यूवर अंदो ओप्पो अंदो सेम प्रोसेस लॉजिक सेम अंडी, वही बोल, तो क्लियर కీప్ మల్టీమీటర్ సెలెక్ట్ నవ్ ఇన్ డీసీ రేంజ్ 20 వోల్ట్స్, అక్కడ రాస్తున్నారు కదా, డన్, అవి గ్రౌండ్ ఏ ప్రోబ్ పెట్టాలి, ब्लैक प्रोब, ग्राउंड लो ब्लैक प्रोब लगा के रेड प्रोब से चेक करना है, अभी पूरा कीप ब्लैक प्रोब इन ग्राउंड चेक विथ रेड प्रोब, इससे पहले ग्राउंड रेजिस्टेंस उल्टा ఉండే, రెడ్ ప్రోబ్ గ్రౌండ్ లో పెట్టిన బ్లాక్ ప్రోబ్ తో చెక్ చేస్తాం, ఇదేం చేస్తున్నాం బ్లాక్ ప్రోబ్ గ్రౌండ్ లో పెట్టి రెడ్ ప్రోబ్ తో చెక్ చేస్తున్నాం, సమझ पहले चेक विथ रेड प्रोब, कीप ब्लैक प्रोब इन ग्राउंड चेक विथ रेड प्रोब, అంతే కదా, रेड प्रोब सॉरी ब्लैक प्रोब इन ग्राउंड, ग्राउंड में हाँ इससे पहले उल्टा था, अभी ये सीधा है वो उल्टा है,
बैटरी नहीं लगाए, चार्जर नहीं लगाए तो उल्टा लगा के चेक करना है, उसको बोलते हैं GR। रेड ग्राउंड में लगाए, ब्लैक से चेक करे इससे पहले। अभी क्या है, DC में लगा दिए, बोलो तो अपन ब्लैक ग्राउंड में लगा रेड से చెక్ कर रहे। అట్లా అని చెప్పి బ్లాక్ తో చెక్ చేసి రెడ్ కూడా గ్రౌండ్ లో పెట్టవచ్చు, మైనస్ చూపిస్తా అంతే, తేడా ఏం లేదు। మైనస్ दिखाता दिखाता लेकिन माइनस में दिखाता था, क्या हुआ था, कुछ नहीं हुआ। తెలిసిపోతుంది మైనస్ అయితే हाँ, మళ్ళీ that's it. చేసుకుంటే వస్తాయి। సో మైనస్ లో చూపిస్తుంది। వేడుందా, వేడున్నట్టుంది కదా, స్టార్ట్ అయిపోయింది, 2 రోజులు కూల్ అయింది లేదు। మళ్ళీ నిన్న ఫస్ట్ చెకింగ్ ఏంటి, ఫస్ట్ చెకింగ్ ఏంటమ్మా, ఫస్ట్ ఛార్జింగ్ పెట్టి అక్కడ బీ బస్ చెక్ చేయండి, చెక్ బీ బస్ పైన పోయి చెక్ అన్నా। అది కూడా ఏదో చెక్ చేస్తారు బీ బస్సు, ఓవి ఇదంతా అక్కర్లేదు, మనకి ఈ పాయింట్కి రావాలి, ఛార్జింగ్ ఐసీ కాడికి వచ్చేయాలి మనము, ఛార్జింగ్ ఐసీ ఇన్పుట్ ఈడ చెక్ చేయాలి, ఏ చెక్ అన్నా యా పే బీ బస్ చెక్ చేయాలి, అర్థమైందా। చెక్ బీ బస్ అట్ ఛార్జింగ్ ఇన్పుట్, ఛార్జింగ్ ఐసీ ఇన్పుట్, चेक वे बस चार्जिंग ऐसी इनपुट, चार्जिंग ऐसी इनपुट में चेक करना है। అన్ని ఈ 3 వోల్టేజ్ ఇక్కడ చెక్ చేస్తాం। సో ఇది ఫస్ట్ వోల్టేజ్, ఇది ఫస్ట్ చెక్ చేసాం वे बस 5.2 వోల్ట్స్। సెకండ్ వోల్టేజ్ ఇది చెక్ చేయండి, వి బ్యాట్ చెక్ చేస్తాం, వి బ్యాట్ తో పెద్ద పని లేదు మనకి।